హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ వన్స్ అగైన్ బౌన్స్డ్ బ్యాక్. అంటే ఒక రోజు పెరగటం ఒక రోజు తగ్గటం, లేకపోతే 2 రోజులు పెరగటం ఒక రోజు 2 రోజులు తగ్గటం. గమనించారా? ఈ రేంజ్ బౌండ్ టెండెన్సీ చాలా రోజులుగా నడుస్తున్నది. ఆల్రెడీ మొన్న శుక్రవారం వీడియోలో చెప్పాను కదా, 3-4 సార్లు టాప్కి వెళ్ళి 4 సార్లు టాప్కి వెళ్ళింది. టాప్ అంటే ఎక్కడ? 15,900. మరి 5వ సారి ఎక్కుతుందో ఎక్కదా అంటే ఎప్పటికప్పుడు ఎక్కుతుందిలేండి, అది ఎప్పుడు ఎక్కుతుందో తెలియదు. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే గోరీ గజని దండయాత్రలాగా వదిలిపెట్టడం లేదు. కిందకి వెళ్తే 600 రేంజ్కి వెళ్తేనేమో సపోర్టు బయింగ్ వచ్చేస్తున్నది, మళ్ళీ 900 దగ్గరికి వెళ్తేనేమో సెల్లింగ్ వచ్చేస్తున్నది. ఈరోజు మాత్రం ట్రెండ్ అంటే ఒకే ట్రెండ్, పైకి వెళ్ళటం లేదా కిందకి రావటం కదా. ఏకదాటిగా పైకే వెళ్ళింది, పెద్దగా స్ట్రెంగ్త్ తోటి వెళ్ళకపోయినా, ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ లేదు కదా, బాగా పైకి వెళ్ళే అంత స్ట్రెంగ్త్ లేదు. కొంచెం అలసట, మా ఇండెక్స్లో కొంచెం అలసట ఉన్నది కదా, ఆ అలసత్వం వల్ల మొత్తానికి పైకే వెళ్ళింది. మరి మోర్ దెన్ 100 పాయింట్స్ ఈజ్ ఎ గుడ్ సైన్. అయితే ఈరోజు పైకి వెళ్ళటంలో మన ఎఫ్ఐఎస్ ప్రముఖ పాత్ర వహించారని అనుకుంటున్నాను. నేను చెక్ చేయలేదు, ఐ బిలీవ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కొన్నట్లుగా ఉన్నారు, ఐ బిలీవ్. చెక్ చేయాలి, మీరు చెక్ చేయండి. మనీ కంట్రోల్లో ఉంది, లేకపోతే ఎన్ఎస్సిలోకి వెళ్ళొచ్చు, అవసరం కూడా లేదు, పెరిగింది మార్కెట్. అయితే వాట్ ది ఎఫ్ఐఎస్ ఆర్ డూయింగ్, పెరగనిస్తున్నారు, ఒక స్టేజ్కి వెళ్ళనిస్తున్నారు, 15,900 ఆ రేంజ్కి వెళ్ళనిస్తున్నారు. అక్కడ టార్గెట్ పెట్టుకుని పడేస్తున్నారు. పడేటువంటి ఏం లేదు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. జనరల్గా లాస్ట్ 2 వీక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సెటిల్మెంట్ రోజు ముందు రోజు పెరగటం, సెటిల్మెంట్ రోజున పడేయటం. అంటే ప్రతిసారి ఈ వారం కూడా అలాగే చేస్తారనా? ఎప్పుడు కూడా అలా చేస్తారని నమ్ముకోవద్దు. అలా చెప్పాలంటే నిన్న కూడా పెరిగింది, కానీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి పడిపోయింది. కానీ ఈరోజు కూడా పెరిగింది, ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రాలేదు, పడలేదు. చూసారా? ట్రాప్. నిన్నట్లాగా ఈరోజు పడిపోతుంది అనుకునే వాళ్ళు ఫినిషే. అందుకని మార్కెట్ని ముందుగా ఇది ఇలా ఉంటుంది అని ఆలోచించకుండా ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. గో విత్ ద ట్రెండ్. పెరుగుతుంటే ఓకే, ఎస్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ అప్. తగ్గుతుంటే ఎస్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్, అంతే. పెరుగుతుంటే పెరుగుతుందని, తగ్గుతుంటే తగ్గుతుందని మూవ్ అయితే అవ్వగలిగితే అక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే దానంతటా అదే న్యాచురల్గా దాన్ని ఫాలో అయితే మన మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు కదా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయితే ఈరోజు పెరిగింది కదా, రేపు కూడా పెరుగుతుందండి, ఎవరికి తెలుసు? పర్సనల్గా ఊరికే గెస్ చేయవలసి వస్తే అంత నమ్ముకోవద్దు అని. ఎట్ ది మోస్ట్ 900, 830 ఆ రేంజ్కి వచ్చినట్టుంది కదా. 900కి వచ్చిన తర్వాత మళ్ళీ నిలుస్తుందా మరొకసారి చూడవలసిందే. అలా ఎన్నిసార్లు పైకి వెళ్ళి ఆగిపోయి వెనక్కి వచ్చేస్తుందండి? ఎన్నిసార్లు వెళ్తుంది, తన ఇష్టం, తనకు నచ్చిన విధంగా వెళ్తుంది. తన గమనాన్ని, మార్కెట్ తాలూకు గమనాన్ని మనం ఎవరూ డిక్టేట్ చేయలేము. వీ కెనాట్ డిక్టేట్ ద మూమెంట్ ఆఫ్ ద మార్కెట్. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తుంటాడు, ఈ మార్కెట్ పెద్ద డైనోసారస్ అండి, డైనోసారస్ తోటి మనం సరిపోం ఎప్పుడు అని. అందుకని హెడ్ ఆన్ కొలిషన్ మనకెందుకు? ఇప్పుడు రేపు పెరిగింది, ఇవాళ పెరిగింది, రేపు పెరుగుతుందో తెలీదు. ఎంత హాయిగా నిద్రపడుతుంది, గురకలు పెట్టి మరీ నిద్రపోవచ్చు. రేపు ఏమవుతుందో తెలియదు అని అనుకుని పడుకుంటే. రేపు పెరిగిపోతుంది, లేకపోతే గ్లోబల్ మార్కెట్లు కొంచెం ఏదో కొంచెం అమెరికన్ డేటా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది కదా, ఐఐపి డేటా మాట ఎలా ఉన్నా ఇన్ఫ్లేషన్ ఇలా పెరుగుతుంటే మరి గవర్నమెంట్ చూసి ఊరుకుంటుందా? కాకపోయినా ఎఫ్ఐఎస్ ఒక పక్కన అమ్ముతున్నారే, ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు, లేకపోతే థర్డ్ వేవ్ అంటున్నారు. సడన్గా ఎనీ టైం థర్డ్ వేవ్ రావచ్చేమో కదా, వచ్చేస్తేనో
ఇవన్నీ ఎందుకంటే మనకి న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ ఎప్పుడు చేయకూడదు. ఆ న్యూస్ని మార్కెట్ ఎలా ఇంటర్ప్రెట్ చేస్తుంది, ఎలా డిస్కౌంట్ చేస్తుంది, అది మనం ఊహించలేము. దట్ ఈజ్ నాన్ సెన్సికల్. చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ కాలం మార్కెట్లో ఉండి ఆరోగ్యంగా బ్రతకాలి, డబ్బులు సంపాదించుకోవాలంటే రేపు ఏమవుతుందో నాకు తెలియదు, చూద్దాం ఎలా ఉంటే అలా ఉంటుంది, నాకు సంబంధించి ఏమిటి స్ట్రాటజీ. సో ఇన్వెస్టర్స్ అయితే అసలు అది కూడా ఆలోచించక్కర్లేదు అనుకోండి. సరే చూసారా, అయితే కొంచెం టెక్నికల్స్ చెప్తాయిలేండి. టెక్నికల్స్ కొంచెం హింట్ ఇస్తాయి, అందులో డౌట్ లేదు. అంటే ఆ టెక్నికల్స్ కూడా 100% నమ్ముకుని నానపోసుకోకూడదు, చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిన్న మనం అనుకున్నదే కదా, బ్యాంక్ నిఫ్టీ షార్ట్కి టౌన్ పక్కకి వెళ్ళొద్దురో డింగరీ అంటాం కదా, డాంబికాలు పోవద్దురో అని పాట ఉంది, ర్యాలింగ్ గిరిజా ర్యాలింగ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ షార్ట్కి వెళ్ళొద్దంటారో అని దండోరా వేసుకున్నాం నిన్న కదా. కానీ బ్యాంక్ నిఫ్టీ చూసారా, ఈరోజు మోర్ దెన్ 1% బ్యాంక్ నిఫ్టీ అప్. అంటే అందులో కొంచెం షార్ట్ కవరింగ్ ఉంది, అది కొట్టుకొచ్చేస్తున్నది. అది ఇంతటితో ఆగుతుందని కూడా ఏం లేదు. 36,000 ప్లస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో కొద్దిగా ఈజ్ అవుట్ అవుతుందేమో. అయితే 36,000 ప్లస్కి రేపే వెళ్ళిపోతుందండి, లేకపోతే మధ్యలో గ్యాప్ వస్తుందంటే దట్ ఐ డోంట్ నో. బట్ బ్యాంక్ నిఫ్టీ వాజ్ బుల్లిష్, స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ. నిన్న టెక్నికల్గా బ్యాంక్ నిఫ్టీ కంటే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అందుకని బ్యాంక్ నిఫ్టీలో షార్ట్కి వెళ్ళొద్దండు అని చెప్పుకోవడం జరిగింది. లక్కీగా జరిగింది, అలాగా జరగాలనేం లేదు, జరిగింది. టెక్నికల్స్ కరెక్ట్ అవుతాయని కాదు, అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గానే ఉంది. అట్లా తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీని నడిపించవచ్చు. అయితే 900కి 15,900 వెళ్ళటానికి ఎక్కువ టైం ఏముంది, నథింగ్ కదా. రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే సరిపోతుంది. అవుతుందో అవదో దట్ వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్. కొంతమంది సింగపూర్ నిఫ్టీ చూస్తారు, అర్ధరాత్రిగా లేచి అమెరికన్ మార్కెట్ ఎలా ఉందో చూస్తారు. ఎందుకండి ఇవన్నీను, అంత అవసరమా? ఏమి అట్లాంటివి చేయకండి. ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్, ఇప్పుడు రేపు చాలా క్రుషియల్ అనుకున్న రోజున ఆ రోజు చూడటం ఓకే. ఏదైనా క్రుషియల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఓకే. కానీ మార్కెట్ని మనము ముందుగా ప్రెడిక్ట్ చేయకుండా, చేయటానికి ప్రయత్నించకుండా, మార్కెట్ ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్, యాజ్ ఇట్ కమ్స్ టు అస్. ఓవరాల్గా ఒక ఐడియా పిక్చర్ తీసుకోవటం, ముందుకు సాగటం. ఇప్పుడు మార్కెట్ ఏంటి ఓవరాల్గా చెప్పాలంటే, ఓవరాల్ పిక్చర్ ఎప్పుడు కూడా కొంచెం సజావుగానే ఉంటుంది. చూడండి, వీఆర్ ఇన్ ఏ బుల్ మార్కెట్. ఇది ఇప్పుడు గత 8 నెలలు 9 నెలల నుంచి చెప్తున్న పాఠమే, ఇది కొత్తదేం కాదు కదా. వీఆర్ ఇన్ బుల్ మార్కెట్, వీఆర్ ఇన్ బుల్ రన్, కొంచెం లాంగ్ బుల్ రన్, మరి 6 నెలలు 3 నెలలు బుల్ రన్ కాదు ఇది కదా. స్టీప్ ఫాల్ తర్వాత వచ్చింది, అది కంటిన్యూ అవుతున్నది ఫర్ వాట్ ఎవర్ బి ద రీజన్స్. సో బుల్ రన్లో ఏంటి, ఏరుకోవటమే, డబ్బులు రోజు ఏరుకోవటమే. చూడండి ఈరోజు మరి మార్కెట్ పెరిగింది తగ్గింది అనేది కాదు, కానీ మీకు ఈరోజు చూడండి, మీకు స్టార్ పెర్ఫార్మెన్స్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ 1103 రూపాయలు అంట, 10.7% అప్. ఒక రోజులో 10%. 1000ని చూడలేదు, వెళ్ళిపోయింది పైకి. 900 చిల్లర నిన్న, ఇవాళ 1100 జంప్ చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈక్విటీ మార్కెట్. మీకు సిఏజిఆర్ అంటుంటారు కదా, సిఏజిఆర్లు ఇలాగే జంపులు చేస్తూ సిఏజిఆర్లుగా అయిపోతాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 500 చిల్లర, 600. ఇంతకుముందు చాలాసార్లు దీని గురించి మాట్లాడాను కాబట్టి ఇది వర్ణన చెయ్యను, కానీ ఇట్స్ స్పీకింగ్ అప్ లైక్ ఎనీథింగ్. మనం డిస్కస్ చేసేవే జిహెచ్సిఎల్ స్టడీగా పెరుగుతున్నది. ఇది 303కి వచ్చింది ఆల్రెడీ, 5.25%. తర్వాత ఎల్జీ బాలకృష్ణన్ బ్రదర్స్, ఇంతకుముందు డిస్కస్ చేసినవే చెప్తున్నాను నేను, అంతేగాని ప్రత్యేకించి కాదు, జస్ట్ మీకు ఫాలో అప్ కోసం. 6.5% నాకు కనిపించినవి, ఎదురుగా కనిపించినవి. పిఎస్పి ప్రాజెక్ట్స్
ఒక విషయం చెప్పాలి. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, తర్వాత రియల్ ఎస్టేట్ అని చెప్పను, కానీ మెయిన్లీ ఇన్ఫ్రా. ఫ్యూచర్లో గవర్నమెంటు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టవచ్చు. ఎందుకంటే గ్రోత్ కావాలి. గవర్నమెంట్కి అన్నీ తెలుసండి. ఇట్ నోస్ ఎవ్రీథింగ్. ఎలా కావాలంటే అలా తిప్పగలదు. ఇప్పుడు గ్రోత్ కావాలి, జీడిపి గ్రోత్ కావాలి, తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లు. గ్రోత్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఏదో పడతారు బాధ. ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా చేయాలి. అంటే ఇప్పుడు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ పవర్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రా మీద ఎక్కువ స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంచనా. కాబట్టి రానున్న కాలంలో ఇది పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు కదా, ఈ మధ్యనే కొంచెం పార్టిసిపేట్ చేసినాయి. ఎందుకంటే లాస్ట్ పెరిగేవి ఏంటంటే ఇన్ఫ్రానే. ఈ ఆటోమొబైలు, మెటల్స్, సిమెంటు, స్టీలు, తర్వాత ఆటోమొబైల్స్ తర్వాత నెక్స్ట్ బ్యాంక్స్, ఫైనాన్స్ ఎలాగో ముందుంటాయి. ఐటీ అనేది అదొక సెపరేట్ వింగు. ఐటీ ఒక సెపరేట్ వింగు, తర్వాత ఫార్మా ఒక సెపరేట్ వింగు, ఎఫ్ఎంసీజీ సెపరేట్ వింగు. ఆ మూడింటిని పక్కన పెట్టేయండి. అవి చెప్పాలంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సదాబహారే. ఇంతకుముందు ఎఫ్ఎంసీజీను తర్వాత ఫార్మా ఒకటి, 2 కొంచెం సదాబహార్వే. అంటే డౌన్ మార్కెట్లో కూడా ఇవి నిలబడతాయి అట్లా అని చెప్తుంటారు కదా. కానీ ఐటీ వాటికంటే ముందు అగ్రగామి అయిపోయింది. ఇప్పుడు రానున్న కాలంలో ఐటీకి తిరుగులేదు. కమింగ్ 2 years, 3 years, 5 yearsలో ఐటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఐటీ పడిపోదు సడన్గా. ఆ మధ్యన స్లాక్ పీరియడ్ వచ్చింది. ఎప్పుడు 19 మధ్యన, 2015, 2019 మధ్యన వచ్చింది కానీ 18 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చింది, కానీ ఆ తర్వాత అందుకుంది. కొత్తవి వచ్చేస్తున్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాదు, చాలా వస్తున్నాయండి. సో ఐటీ సదాబహారే ప్రస్తుతానికి. ఫార్మా సదాబహారే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి. ఎఫ్ఎంసీజీ గురించి వర్రీ ఎప్పుడు పడక్కర్లేదు, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ సజావుగా నడుస్తూనే ఉంటుంది. ఆ 3 దే ఆర్ ఏ క్లాస్ అపార్ట్. పక్కన పెడితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అది ఇంప్రూవ్ కావాలి. ఒక్క విడత అయిపోయినాయి. పబ్లిక్ పిఎస్యు బ్యాంక్స్ అవి ఒకసారి అందుకున్నాయి కదా, ఇంకొక విడత అందుకోవచ్చు. ఇంకొక విడత అందుకున్న తర్వాత బహుశా అక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఆగిపోతుందేమో ర్యాలీ, అంటే ఈ బుల్లిష్ ఇది ఆగిపోతుందేమో తెలీదు. బట్ ఇన్ఫ్రా రావాల్సి ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎక్స్పర్ట్స్, స్పెషలిస్టులు, ఇన్ఫ్రా ఉంటే హోల్డ్ చేయొచ్చు. కన్స్ట్రక్షను, తర్వాత రోడ్స్, డ్యామ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన కంపెనీలు ఇప్పటికీ ఆల్రెడీ కొంచెం పెరుగుతూ వచ్చాయి ఆల్రెడీ. ముందు ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది, కాబట్టి అవి హోల్డ్ చేయొచ్చు అని. నేను ఇంకొక సెక్టర్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, షుగర్ ఇండస్ట్రీ. అది దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ సదాబహార్ ఇండస్ట్రీ. ఒకప్పుడు చాలా సీజనల్ అది. ఇప్పుడున్న పరిస్థితులకి షుగర్ ఇండస్ట్రీ గట్టును పడ్డట్టే లెక్క. మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు రావచ్చు, బికాజ్ అది అగ్రో బేస్డ్ కదా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ షుగర్ ఇండస్ట్రీ సేఫ్ మోడ్లోనే ఉంది. మరి పేపర్ ఇండస్ట్రీ కూడా వచ్చేస్తున్నది లైమ్ లైట్లోకి అంటున్నారు. దానికి పేపర్ ఇండస్ట్రీకి అయితే నేను స్పెషల్ రీజన్స్ చూడటం లేదు. ఎందుకని చూడటం లేదంటే పేపర్ యూసేజ్ తగ్గుతూ వస్తున్నది కదా రోజుకి. గ్రోత్ ఎందుకు ఉంటుంది, ఎక్కడుంటుంది? అయితే జేకే పేపరు అంటే. బట్ ఎందుకని పేపర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారంటే పేపర్ ఇండస్ట్రీలో గ్రోత్ వస్తున్నదట. ఎందుకు వస్తున్నది, ఎలా వస్తున్నది అంటే సేమ్ కంపెనీస్ కొత్తగా న్యూ కెపాసిటీస్ ఆర్ నాట్ బీయింగ్ యాడెడ్. కొత్తగా ఎవరైనా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే పేపర్ ఇండస్ట్రీ ఎవరైనా పెడతారండి? పెట్టరు. ఏమైనా పెట్టారా ఈ మధ్యకాలంలో? నాకు తెలిసి ఎవరు పెట్టలా. ఎందుకు పెట్టరండి? అందులో అయిపోయింది, అందులో పేపర్ ఇండస్ట్రీలో ఏముందిలే అని. ఏ సోలార్ పవరో లేకపోతే ఎలక్ట్రిక్ ఇదో ఇంకోటో అంటే ఇప్పుడు దీనికి నౌ ఇట్ ఈజ్ ఇన్ రేజ్, ఇట్ విల్ గో ఫర్ ఇట్, అట్లాంటిది కాదు కదా. సో న్యూ కెపాసిటీస్ ఆర్ నాట్ బీయింగ్ యాడెడ్. ఉన్నవాళ్లే, పాత వాళ్ళే, ఎగ్జిస్టింగ్ ప్లేయర్సే వాళ్ళే కొట్టుకుంటున్నారు.
దానివల్ల ఏంటంటే ఓవరాల్గా డిమాండ్ ఎలాగో పెరుగుతుంది కదా, పాపులేషన్ గ్రోత్ తోటి, యూస్ తోటి, ఇన్స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీఆర్ నాట్ యూజింగ్ పేపర్ టు ఏ లార్జ్, వీఆర్ అవాయిడింగ్ పేపర్. అయినప్పటికీ కూడా దానికంటూ యూజ్ అంటూ ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్ యూజ్, పర్టికులర్ యూజ్ కాకపోతే ఇప్పుడు రైటింగ్ పేపర్కి డిమాండ్ తగ్గిందనుకోండి, ఇంకో రకమైన ఇంకో వెరైటీ వస్తుంది. బట్ కొంచెం స్కెప్టిసిజం తోటే తీసుకోవాలి మరి. బట్ నెవర్ ది లెస్ చెప్పడం ఏంటంటే మార్కెట్ వర్గాల బోగట్ట రానున్న కాలంలో పేపర్ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది అని. అయితే పేపర్ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం నాకైతే ఇష్టం లేదు. మరి చూడండి, మీరు స్టడీ చేయండి. బట్ ఉంటే డోంట్ త్రో అవే. అది మీ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటే హోల్డ్ చేసుకోండి, చూడండి, పెరిగే అవకాశం ఉంది. కానీ షుగర్ మాత్రం షూర్ షార్టేజ్. సో ఇప్పుడు ఇన్ఫ్రా కూడా లైమ్ లైట్లోకి రాబోతున్నది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ కాబట్టి రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉంది. ఈ అపార్ట్మెంట్లు, ఈ కన్స్ట్రక్షన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి హౌస్ బిల్డర్సు, తర్వాత హోమ్ బయర్సు రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉంది. అందుకని దీనికి ఎలైడ్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్, మెటల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఈ మెటల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మెటల్ అంటే ఈ సిమెంట్ కూడా తీసుకోండి, ముఖ్యంగా సిమెంట్ తీసుకోండి. మెటల్ కంటే సిమెంట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే సిమెంటు ఇండియాలో సిమెంట్కి వచ్చిందంటే సిమెంట్ ఇండస్ట్రీ కూడా ఇట్స్ నాట్ ఈజీ టు స్టార్ట్. స్టీలు, సిమెంటు ఇవన్నీ వీటన్నిటికీ జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ, సంవత్సరాలు పట్టేస్తుంది ముందు అసలు అది ప్లాంట్ని నిర్మించడానికి, ఆ తర్వాత ప్రొడక్షన్ మొదలవుతుంది. కాబట్టి పీపుల్ డోంట్ గో ఫర్. ఇప్పుడు ఇది ఎలాంటి యుగం? యాసెట్ లైట్ ఇండస్ట్రీ చూస్తున్నది. యాసెట్ లైట్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే పెట్టుబడి ల్యాండ్, బిల్డింగ్స్ వగేరాల మీద ఎక్కువ ఉండకూడదు, లైజనింగ్ టైప్ చేసుకుంటూ డబ్బులు సంపాదించాలి. చూడండి, ఎయిర్ బిఎన్బి కాన్సెప్ట్ అలాంటిదే కదా. వాళ్ళేమి లాడ్జీలు, హోటల్స్, రెస్టారెంట్స్ నిర్మించి కాదు కదా. మీరందరూ ఉంటే, మీ అందరి దగ్గర ఉంటే అవి వాళ్ళు బుక్ చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుంటున్నారు. మరి క్యాబులు అవి బుక్ చేయటం చూసారా? క్యాబులు అవి కూడా అలాగే వచ్చేసినాయి కదా. వాళ్ళు దే ఆర్ నాట్ ఓనింగ్ క్యాబ్స్, బట్ దే ఆర్ ఎంగేజింగ్ క్యాబ్స్. యాసెట్ లైట్ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నది ఇప్పుడు ప్రపంచం. అటువంటి పరిస్థితుల్లో హెవీ క్యాపిటల్ అవుట్లే, ఎక్కువ ఇన్వెస్ట్ చేసి సిమెంట్ ప్లాంట్లు, స్టీల్ ప్లాంట్లు పెడదామనే ఆలోచన ఇప్పుడు తక్కువ. కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్కి ఎలాగ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాతో పాటు సిమెంటు, స్టీలు, అదర్ మెటల్స్ వీటికి గిరాకీ రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉంది. ఇట్ మే నాట్ బి నియర్ ఫ్యూచర్, ఇమీడియట్ నియర్ ఫ్యూచర్, బట్ ఇన్ నియర్ ఫ్యూచర్. అట్లాగే తీసుకున్నట్లయితే కాపర్, నేను ఇప్పుడు చెప్పిన మాట చూడండి, కమింగ్ 3 to 5 years చూడండి కాపర్కి ఎంత డిమాండ్ పెరిగిపోతుందో. అంత ప్రొడక్షన్ రాదు కాపర్కి, డిమాండ్ ఉన్నంత స్పీడ్గా ప్రొడక్షన్ రాదు. ఎగ్జిస్టింగ్ కాపర్ యూనిట్స్ దే ఫేర్ వెరీ వెల్. కాపర్, జింక్ ఇవన్నీ కూడా మెటల్స్, నాన్ ఫెరస్. ఎందుకని మీరు సోలార్ ఇండస్ట్రీ అంటున్నారు, ఎక్కడ చూసినా. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గత 4-5 ఏళ్ళ నుంచి ఇది మాత్రం మంచి గుడ్ న్యూసే, మెచ్చుకోదగిన విషయమే. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, ముఖ్యంగా నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, ఈ సోలార్ పవర్కి, సోలార్ ఎనర్జీకి చాలా వెయిటేజ్ ఇస్తూ వచ్చింది గవర్నమెంట్. అంతకుముందు గవర్నమెంట్లు కూడా ఇవ్వలేదని కాదు, అంటే ఇస్తూ వచ్చింది. అదొక చాలా గుడ్ న్యూస్. కొన్నాళ్ళ తర్వాత చైనా మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మనంతట మనమే చాలా దానికి కావాల్సినటువంటి కాంపనెంట్స్ అవి మనం మేక్ ఇన్ ఇండియా బేసిస్ మీద చేసుకునే అవకాశం ఉందంటే స్వయం సమృద్ధి కాగలదు. తర్వాత సౌరశక్తి గురించి నేను చెప్పేదేముంది, ఎవరికి తెలియదు. ఊరికే 4 ప్యానల్స్ పైన వేసేసి, అది మెయిన్ ఖర్చు ప్యానల్సే కదా, ప్యానల్స్ వేసేసి సూర్యారావు అంటమే. ఆ సూర్యారావు వద్దన్నారు, కావాలన్నా వచ్చేస్తాడు. అందులో మనకి ఊరికే వచ్చేస్తాడు. సౌత్ ఇండియాలో ఎండకి కరువే ఉంది, వచ్చేస్తాడు అంతే. అట్లా పడ్డాడు అంటే అందులోంచి కరెంట్ ఆటోమేటిక్ ప్రొడ్యూస్ అయిపోతున్నది, ఎఫర్ట్లెస్. ఎటొచ్చి
ఎక్కువ డబ్బులు ఎట్ ఎ టైం పెట్టాల్సి వస్తుంది. అయితే కరెంటు బిల్ అయితే 100, 200, 500, 1000, 2000 ప్రతి నెల ఇన్స్టాల్మెంట్లో కట్టుకునేది. ఇదే ఒకేసారి పెట్టాల్సి వస్తుంది. మనం స్టోరేజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇన్వర్టరు అవన్నీ ఇవన్నీ బ్యాటరీలు అది ఖర్చు. దానికి లిమిటెడ్ లైఫ్ కదా, 5 years ఏదో చెప్తారు. ఈవెన్ అదర్వైజ్ సోలార్ ఎనర్జీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సోలార్ ఎనర్జీ ఇంకా భయంకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సోలార్ వెహికల్స్ వచ్చేస్తాయి నేను అనుకోవటం. ఎలక్ట్రిక్ వెహికల్సే కాదు, సోలార్ వెహికల్స్ వచ్చేస్తాయి. మరి ఆ సోలార్ ఎనర్జీకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఈజ్ కాపర్ కదా. మరి కాపర్ పరిస్థితి అంటే అంత కాపర్ ఉంటుందా? అసలు ఇండియాలో అయితే కాపర్ ప్రొడక్షన్ చాలా తక్కువ, చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటుంటాము. సో ఇట్లా అవుట్లుక్, ఇట్లా మార్కెట్ అవుట్లుక్ అర్థం చేసుకుని ఏదో మూవ్కి వెళ్ళటం వేరు. అంతేగాని రేపు మార్కెట్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయడానికి ప్రయత్నిస్తే అటో ఇటో అయిపోతుంది, టంబ్లింగ్. అది చేయకూడదు. అయితే ట్రేడర్స్ మరి తప్పదనుకోండి ఏదో చేయాలి. బట్ ట్రేడర్స్ కూడా ఏంటంటే గెస్ చేయటం మానేసేసి దానికి ఉన్న యాజ్ ఇట్ ఈస్గా అది రీడింగ్ను బట్టి టెక్నికల్ రీడింగ్స్ తర్వాత ఓవరాల్గా చూసుకుని న్యూస్ బేస్ చేసుకోకుండా టెక్నికల్స్ ఆర్ బెటర్ దాన్ న్యూస్ అండ్ ఈవెంట్స్ బేస్ చేసుకుని మనం ప్రెడిక్ట్ చేయలేము. టెక్నికల్స్ అయితే అవేవో చెప్తాయి, ఇదిగోండి ఇక్కడ ఈ ర్యాక్ పైకి వెళ్తున్నది చూడబోతే ఇది పెరిగేలా ఉంది అని తెలిసిపోతుంది. చాలా వరకు తెలిసిపోతుంది, అది చెప్పేస్తుంది. ఎవరు కొంటున్నారో ఎంత కొంటున్నారో తెలియదు, కానీ ఇది బయ్యింగ్లో ఉంది లేదా ఇది సెల్లింగ్లో ఉన్నది అన్న విషయం తెలుస్తుంది కదా, అంతవరకే అది బెటర్. సో ఇప్పుడు డివేట్ అవ్వకుండా ఈ పిఎస్పి ప్రాజెక్ట్స్ గురించి ఏంటంటే గుజరాత్ బేస్డ్ కంపెనీ ఇది. అయితే పెద్దగా లాస్ట్ 2 yearsలో 2.5 yearsలో ఇది డిడ్ నాట్ పెర్ఫామ్. బట్ లైక్లీ ఎట్లా ఉంటుందో తెలీదు, బట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. ఇది కొనమని చెప్పడం కోసం నేను చెప్పడం కాదు, స్టడీ చేయమని చెప్పేది. నేను చెప్పే ప్రతిదీ కూడా స్టడీ చేయమని. ఇప్పుడు ఏంటంటే వీటిని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్స్, బిల్డింగ్స్, డ్యామ్స్, కన్స్ట్రక్షను, ఈవెన్ రియల్ ఎస్టేటు, ఏది బిల్డర్స్ అవి ఉంటాయి కదా, బిల్డర్ ఫార్మ్స్, వీటి మీద జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేయండి, స్టడీ చేయండి. రానున్న కాలంలో అవి కూడా మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇచ్చింది తక్కువ, ఇవ్వబోయేది ఎక్కువ. అయితే యూ షుడ్ బి డబులీ కేర్ఫుల్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ఫ్రా స్టాక్స్. ఎందుకంటే పడిపోయేటప్పుడు చెప్పబెట్టకుండా భయంకరంగా పడిపోతాయి, కొన్ని పోతాయి కూడా. రేరా వచ్చింది కానీ బట్ అకౌంటబిలిటీ అంత పర్ఫెక్ట్గా ప్రాపర్గా లేదు. అందుకనే కదా యూనిటెక్ ఇలాంటివన్నీ పోయాయి, జేపీ ఇన్ఫ్రా, ఆమ్రపాలి, ఇవన్నీ ఎందుకు పోయాయండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అంతే. తర్వాత హై లెండింగ్ బారోయింగ్ కాస్ట్ కూడా ఉంది. అందుకని రియల్ ఎస్టేట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదర్వైజ్ ఇన్ఫ్రా బేస్డ్ కొంచెం పర్వాలేదు, అలర్ట్గా ఉండండి, అవి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా స్టడీ చేసుకుని 2-3 స్టాక్స్ స్టడీ చేసి పెట్టుకుని ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు, చిన్న కరెక్షన్స్ వస్తాయి ఈ మార్కెట్లో, పెద్ద కరెక్షన్స్ రావు. చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుని ఇది ఈ పర్టికులర్ స్టాక్ ఇప్పుడు దిగువన ఉంది, తగ్గింది, లెట్ మీ మేక్ ఎన్ ఎంట్రీ, అలా 2-3 ఇన్స్టాల్మెంట్లుగా చేసుకుని అట్లా చేసుకోవాలి పొందిగ్గా. అంటే డిసిప్లిన్డ్ వేలో. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ యాక్టివిటీ, ఇట్ ఈజ్ ఎ సెపరేట్ డిసిప్లిన్. తర్వాత ఇంకో స్టాక్ కూడా చూశాను ఈ మధ్య నేను, శక్తి పంప్స్ అండి. ఇవాళ కూడా పెరిగింది. ఈ పిఎస్పి ప్రాజెక్ట్స్ ఎంత వచ్చింది వాళ్ళంటే 4% పెరిగి 476కి వచ్చింది. పెద్ద ఏం కాదనుకోండి, 4%. పిఎస్పి కాదు, శక్తి పంప్స్ కదా. శక్తి పంప్స్ ఇది 200 దగ్గర షేరు ఏంటో 800కి వెళ్ళిపోయింది. ఆ మధ్యన 200 చిల్లర, ఇప్పుడు 827, 6.5%. అదే పనిగా పెరుగుతూనే ఉంది. చిన్న కంపెనీలు కదండి. ఇది 827, ఎంత పెరిగిందో చూడండి. గట్టిగా ₹1,00,000 పెట్టిన వాడికి పండగే. నేను అంత పెట్టలేదు, ఊరికే ఎక్స్పెరిమెంట్ కోసం ఊరికే తీసి పెట్టాను. కానీ నాకు పేషెన్స్ పోతున్నది, తీసేస్తాను త్వరలో. అది ఇంకా పెరగదని కాదు,
పెరుగుతుందో పెరగదో ఇంకా నాకు తెలియదు. పెద్ద అమౌంట్ కాదు, బాగా వచ్చింది. లేపేస్తే ఇక దాని గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉండదు కదా, ఇలా చేస్తుంటాను నేను. మరి 500 దాటిన తర్వాత నా దగ్గర సోనాటా సాఫ్ట్వేర్ 200 చిల్లర కొనుక్కున్నది. ఇంకా ఎంతకాలం ఉంచుతానులే అని చెప్పి తీసేశాను. నిన్న మొన్న చూస్తే అది 700 దాటిపోయింది. అంటే ఐ డూ ఇట్ ఫర్ మై ఓన్ రీజన్స్. మీరు చేయాల్సిన అవసరం లేదు. అలా హాయిగా చక్కగా పెట్టేసుకుని ఉంటే సరిపోతుంది. కొంచెం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని అలా వదిలేసి మళ్ళీ తగ్గితే ఎప్పుడన్నా మళ్ళీ యాడ్ చేసుకుని అట్లా చేసుకోవచ్చు. అట్లా చాలా ఉంటాయి లేండి, పోతుంటాయి. నో రిగ్రెట్. 4 times 3 times 5 times అలా వచ్చినాయి అంటే ఓకే. నేను ఇంకా దాని గురించి ఆలోచించను, అలవాటు అయిపోయింది. బాగా యాక్టివ్గా మార్కెట్ రోజు చూస్తున్నప్పుడు ఇందులో 10,000 ప్రాఫిట్ కనబడుతున్నది, ఎందుకు తీసే సంగతి తర్వాత అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. అట్లా కాకుండా మీకు 20-25 స్టాక్సే పెట్టుకుంటే, ఎక్కువ పెట్టుకోకుండా జాగ్రత్తగా రీషఫ్లింగ్ చేసుకోవాలి. వాటిలో కొన్ని తీసేసి కొత్తగా ఇంకొకటి రీప్లేస్ చేయటం అట్లా చేసుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఎక్కువ అమౌంట్లు పెట్టుకుని, నంబర్ తక్కువైనప్పుడు ఒక్కొక్క దాని మీద కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టవచ్చు కదా. అయితే స్మాల్ క్యాప్స్లో తక్కువే పెట్టాలి. అప్పుడేంటంటే ఎఫెక్టివ్గా బాగానే ఉంటుంది. పేషెన్స్ తోటి ఇట్లాంటి లాంగ్ బుల్లిష్ మార్కెట్లో అలా ఉంచుకున్నారంటే రోజుగా పెరిగిపోతూనే ఉంటాయి. మరి చాలా ఉన్నాయిలేండి చెప్పాలంటే. మైండ్ ట్రీ అమ్మో 3 times 4 times వచ్చింది, అబ్బో చాలులే అనిపించి ఆ మధ్యన తీసేశాను. సరే తర్వాత చూద్దాంలేండి. ఇంకా పెరగదని కాదు, మైండ్ ట్రీ ఇంకా పెరుగుతుంది, తెలిసిపోతున్నది. అట్లా ఉంటుంది. కొంచెం పేషెన్స్ లేదని కాదు కానీ అదంతే. సో మార్కెట్ ఈజ్ బుల్లిష్. అయితే రేపు బుల్లిషో బేరిషో తెలీదు. నేనైతే పర్సనల్గా అనుకోవటం, రేపు ఒకవేళ పెరగనిచ్చినా సెటిల్మెంట్ రోజున చితక్కొడతారేమో భయం. ఓన్లీ అప్రహెన్షన్, అంతగాని ఇంకేం లేదు. రేపే సెకండ్ హాఫ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే FIIs సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం పెరగనిస్తున్నారు, సపోర్ట్ చేసి కొంత కొని వదిలేస్తున్నారు. ఈలోగా మీలాంటి నాలాంటి వాళ్ళందరూ మనందరం కొనేస్తున్నాం కదా. పెంచారా, తీసుకెళ్లారా, వీళ్ళు 750 వరకు కొనుక్కున్నారు, ఓకే చూస్తారు. అది 750 నుంచి 800కి 825కి తీసుకెళ్తున్నారు. హోహో వచ్చేసా 800 దాటిపోయిందా, మొదలుపెట్టు. 500 దాటిపోగానే కొట్టి అమ్మేస్తున్నారు. మన దగ్గర తీసుకుని మనకే అమ్మేస్తున్నారు. దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. ఫ్రెష్గా యాడ్ చేయటం లేదు. అంటే షార్ట్ టర్మ్ ఇవాళ కొన్ని రేపు అమ్ముతాను అన్న ధోరణిలో, అంటే కొంటాను కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాను అన్న ధోరణిలో చేస్తున్నారు. ఇప్పుడు చేసేది మ్యాక్సిమము చాలా వరకు చేసుకుని కొనుక్కుని పెట్టుకుని ఉన్నారు. అవి కొన్ని అసలు అమ్మరు. వెరీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా కొన్ని ఈ మధ్యకాలంలో ఏంటంటే కొనటం అమ్మటం ప్రాఫిట్ బుకింగ్ ఆ టైప్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మార్కెట్ సింగిల్ డైరెక్షన్లో పైకి వెళ్ళకపోవచ్చు. అయితే 16,000 క్రాస్ అయిందా ఈసారి? ఎవరో చెప్తున్నారు 16,000 ఎలాగో 16,000కి వెళ్తుంది కానీ అది అక్కడ సస్టైన్ అవుతుందా లేదనేది పెద్ద క్వశ్చన్ కదా అని. నేనైతే పర్సనల్గా ఏమనుకుంటున్నానంటే 16,000 కంటూ క్రాస్ అయితే అక్కడ టెంపరీగా సెల్లింగ్ వచ్చినా, కొద్దిగా 50 పాయింట్లు 100 పాయింట్లు తగ్గినా అక్కడి నుంచి మళ్ళీ అందుకుని ఈసారి మాత్రం గట్టిగా పైకి వెళ్తుంది. 400-500 పాయింట్లకి వెళ్ళిపోతుంది. 16,000 క్రాస్ అయిన తర్వాత 16,500 వరకు ఛాన్స్ ఉంది. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ వారు 37,000 కదా, 36,500. ఇప్పుడే 36,000కి వచ్చేసింది కదా. బ్యాంక్ నిఫ్టీ తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తుంది. అది మార్కెట్. సో ఈరోజు మార్కెట్ ఏం చెప్పుకున్నామండి? ఇవే చెప్పుకున్నాం, అంతగానే ఏం లేదు. అయితే ఇంకొక న్యూస్ ఏంటంటే ఎల్ఐసి ముస్తాబు అవుతున్నదండి. పెళ్లి సందడి మొదలైంది. పందిర్లు ఎలా వేయాలి, ఎవరెవరిని పిలవాలి, ఈ కార్యక్రమంలో ఉన్నారు. సో ఎల్ఐసి ముస్తాబు చాలా చాలా పెద్దింటి రాజుగారి కోటలో పెళ్లిలాగా, రాజుగారి ఇంట్లో పెళ్లి లాంటిది ఎల్ఐసి IPO.
సో దీనికి టైం పడుతుంది. ఎస్, క్లియరెన్సెస్ అవి వచ్చేస్తున్నాయి. తను డ్రెస్సింగ్ చేసుకుంటున్నది, ముస్తాబ్ అవుతూ ఉన్నది. ఈ ముస్తాబ్ అవడానికి 2-3 నెలలు 4 నెలలు పట్టవచ్చు టైము. అంటే ఇన్ ఆల్ ప్రాబబిలిటీ 2021 విల్ సీ ది IPO ఆఫ్ LIC. చాలా టైం ఉందిలేండి, అంటే ఆగస్టు రాలేదు, ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలల్లో ఎప్పుడొకప్పుడు ఎక్కడో చోట కొంచెం తొందరగా వచ్చేసిన ఆశ్చర్యం లేదు. కాబట్టి LIC IPO వచ్చే వరకు మార్కెట్కి ఢోకా లేదు అని నేను పర్సనల్గా నమ్ముతున్నాను. మధ్యలో ఎప్పుడన్నా కరెక్షన్స్ వస్తే వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ అంతే. తర్వాత 2 స్క్రిప్ట్స్ చెప్తాను, స్క్రిప్ట్స్ టు వాచ్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకటి మనకి అందరికీ తెలిసినవేలేండి, లూపిన్ అండి. చాలా రోజుల తర్వాత కొంచెం ఇది పికప్ అవటానికి ముస్తాబ్ అవుతున్నది, సిద్ధంగా ఉంది. ఇదంతా 1100 చిల్లర ఉన్నట్టుంది, 1100 ప్లస్ 1200 ప్లస్కి క్రాస్ అయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ కంపెనీ, నో డౌట్. జుంజన్వాలా గారి ఫేవరెట్ కంపెనీస్లో ఇదొకటి. పాపం ఆయన్ని చాలా కాలం డిసప్పాయింట్ చేసింది ఇది 4-5 సంవత్సరాలు చాలా. బట్ చూసారా, ఆయన అందుకుంది కదా ఫైనల్గా. ఇట్ పిక్డ్ అప్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు పికప్ అగైన్. ఒకసారి 1200 ఆ రేంజ్కి వెళ్ళి తర్వాత మధ్యలో కొంచెం డౌన్ అయింది. తర్వాత ఇంకొకటి మనకు అందరికీ తెలిసిన ఫేవరెట్ MGL, మహానగర్ గ్యాస్ లిమిటెడ్, 1180 అంత ఉన్నట్టుంది. ఇది 1200 క్రాస్ అయిపోయి 1200-1300 రేంజ్కి వెళ్ళొచ్చు. వాచ్ చేయండి, స్టడీ చేయండి, దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి. సో నిన్న హెడెల్బర్గ్ సిమెంట్ గురించి చెప్పాను కదా, అలాగే వీటిని కూడా వాచ్ చేయండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బీ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ బుల్ మార్కెట్. రోజు నాకు ఎలా అనిపిస్తుందంటే ఓపెన్ చేయగానే ఈరోజు ఏమేమి పెరిగాయని చూసుకోవటం. ఓహో, ఇది పెరిగింది, అది పెరిగింది, అది 5% పెరిగిందా, ఇది 10% పెరిగిందా, ఇది అప్పర్ సర్క్యూట్కి వచ్చిందా, మర్చిపోయిన అప్పర్ సర్క్యూట్కి వచ్చినాయి నేను నోట్ చేయలేదు, ఏదో 2-3 చూశాను నేను. ఒకటి మెల్లిగా స్లో అండ్ స్టడీగా జైన్ ఇరిగేషన్ వచ్చేసింది మళ్ళీ. ఈరోజు HPL ఎలక్ట్రిక్ రాలేదు కానీ డౌన్ మాత్రం కాదు, మళ్ళీ వచ్చేస్తుంది పైకి. అట్లా అప్పర్ సర్క్యూట్లోకి వస్తున్నాయి స్మాల్ క్యాప్స్ అంటే, తర్వాత 5%, 6%, 10% రోజుకి పెరిగే షేర్లు కనపడుతున్నాయి అంటే, మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి అంటే, దట్ ఈజ్ ఎ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఎ కంటిన్యూయింగ్ బుల్ మార్కెట్. అంటే ఇమీడియట్గా సడన్గా మన చేతిలో లేదనుకోండి, ఇమీడియట్గా మాత్రం నార్మల్గా మార్కెట్ పడిపోవటానికి అవకాశం లేదు. ఇంకంతకని ఏం కావాలి? ఏ రోజు ఏమవుతుందో, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో బిక్కుమని చూడక్కర్లేదు, చాలు కదా. సో వీఆర్ పాసింగ్ త్రూ ఎ వెరీ గుడ్ పీరియడ్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. బై, థ్యాంక్ యూ.